మంచో చెడో కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ యాజ్ స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే రీసెంట్గా నా హోమ్ టౌన్కి వెళ్ళాను, శ్రీ కాంబిక అమ్మవారి జాతరకి. జస్ట్ 1.5 వీక్ బ్యాక్. ఇప్పుడు ఎంత మిస్ అవుతున్న ఫీల్ వస్తుంటే అంత మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది. ఎంత బాగుంటుందో కదండి అసలు. వెళ్ళిన వెంటనే మన కోసం కొంతమంది వెయిట్ చేస్తారు, ఏంటి వచ్చారంటే ఎలా ఉన్నారు ఏంటి అని. ప్రతి ఒక్కరు మన సొంత వాళ్ళే కాదు, బాబాయ్ పిన్నిళ్ళు, అత్త మామయ్య తాతయ్య అమ్మమ్మ నానమ్మ, ఇలా మన వాళ్ళే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క చుట్టారకం, ఒక్కొక్క పలకరింపు. బయటకు వెళ్తే చాలా ఇప్పుడు వచ్చామమ్మా ఎలా ఉన్నాం, మనకి ఇష్టమైనవన్నీ చేసి పెడతారు, మన కోసం టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి మనం వచ్చామని పలకరించి వెళ్తారు. అసలు మన యోగక్షేమాలు అడగటానికే వస్తారు. ఎంత బాగుంటుందో కదండి అసలు. ఇలా అడిగితే నాకు తెలుసు ప్రతి ఒక్కరు కార్పొరేట్ లైఫ్లో సిటీస్లో చిక్కపడిపోయిన వాళ్ళ ఫీలింగ్ అంతా ఇదేనని. అండ్ నెక్స్ట్ మా బాబు అయితే లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి చాలా ఇష్టం ఈ రిలేషన్షిప్స్ అన్నీ. అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. వచ్చినప్పుడు కూడా అంతే బాధపడతాం మేము. అన్నయ్యలతో టైం స్పెండ్, పిన్నితో టైం స్పెండ్, మనం చేసుకున్నాం ఇక్కడ చేస్తున్నవి అన్నీ కూడా చెప్తూ, అక్కడ జరుగుతున్నాయని వాళ్ళు చెప్తూ ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సరదాగా గడిచిపోతుందో టైమో తెలియదు. మళ్ళీ వెళ్ళే క్షణాల కోసం ఎదురు చూస్తూ మిస్సింగ్ ఉంటాం.